అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొద్దిసేపటి క్రితమే మనందరం చూసాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభకు అలాగే లోక్సభకు పోటీ చేయాల్సిన అభ్యర్థుల జాబితాలను ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా మన ఆంధ్రవలస నియోజకవర్గానికి కూడా అభ్యర్థులు ప్రకటించారు. అయితే ఈ అభ్యర్థి ప్రకటన ఈ సందర్భంగా గతంలో మాకు మాట ఈ సందర్భం మాట తప్పి ఈరోజు వేరే అభ్యర్థికి ప్రకటన చేయడం జరిగింది. భార్య మీరు అందరూ పత్రికల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అలాగే చేసిన ఈ విషయం పట్ల పార్టీ అధ్యక్షులు వారి అనిల్ కుమార్ మేము సర్పంచ్ తీవ్రంగా అందరూ ఆవేదనకు గురి కావడం ఎప్పుడంటే ఈరోజు రాజీనామా చేయడం జరుగుతుంది. 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావించిన తర్వాత పార్టీలో మేము చేరడం, గడిచిన 12 సంవత్సరాలుగా పార్టీకి చిత్తశుద్ధితో పనిచేయడం, ఆమదాలవలస నియోజకవర్గంలో పార్టీ గెలుపుకు మా స్థాయికి మించి కష్టపడి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా హత్య రాజకీయాలు జరిగిన సందర్భంలో కూడా పార్టీ కోసం ఆ విషయం కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఈ సందర్భంగా ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థి విషయాన్ని ఒకసారి పరిశీలించిన పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను నాయకులను నేను అలాగే పూర్తిగా నచ్చేట ముంచి వందల కోట్ల అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న వ్యక్తి, అలాగే చేసిన మాజీ మండల పార్టీ భూ కబ్జాలు, ఇసుక మాఫియాలో అందరూ 5 సంవత్సరాలు కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి, గుడి బంగారం దొంగతనం విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, ఇటువంటి వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడం వలన అవినీతికి పార్టీ మద్దతిస్తుందన్న అభిప్రాయం ప్రజలకు కలిగే పరిస్థితి ఉందని కూడా మేము భావించాం. అదే సందర్భంలో మా విషయాన్ని కూడా పరిశీలిస్తాం. పార్టీ అధికారంలో లేని రోజులు సుమారు 1000 మంది పింఛన్దారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారన్న కారణంగా గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తొలగించిన రోజు న్యాయస్థానాల్లో పోరాడి ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన పరిస్థితులు కూడా ఈ సందర్భంగా అలాగే ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులుగా ఉన్న సర్పంచుల చెక్ పవర్లు తీసిన సందర్భంలో కానీ భార్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో జిల్లా గ్రంథాలయ నీరు చెట్టు పనుల అవినీతి పనుల్లో కానీ అలాగే చేసిన మాజీ సిసి రోడ్లు వారి అనిల్ కుమార్ గారు సర్పంచ్ జన్మభూమి కమిటీల అక్రమాల పట్ల ఈరోజు రాజీనామా చేయడం, అడుగడుగునా పోరాడి పార్టీ శ్రేణులను కార్యకర్తలను నాయకులను కాపాడుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేయడం జరిగింది.
అటువంటి సందర్భంలో పాదయాత్రలో గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని 19లో మేము ఆమదాలవలస శాసనసభ టికెట్ మాకు ఇవ్వండి అని చెప్పి మేము కోరడం జరిగింది. ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు 2024లో మీకు అవకాశం ఇస్తాం, ప్రస్తుతం మళ్ళీ ఎంపీపీగా మిమ్మల్ని కంటిన్యూ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. అయితే మీ అందరికీ తెలిసిన విషయమే, ఎంపీపీ ఎన్నికల సందర్భంలో కూడా ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆ హామీని కూడా తుంగలో తొక్కడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని 24 శాసనసభ ఎన్నికల సందర్భంగా ఈ హామీనైనా నెరవేర్చుతారేమో అనే ఆశాభావంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అలాగే పార్టీకి కార్యక్రమాలు చేస్తున్నారు. దివ్య అలాగే మా అయితే దురదృష్టం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆ మాటను కూడా అలాగే చేసిన గౌరవ మాజీ హామీ అధ్యక్షుడు తప్పడం అందరూ మాట తప్పం మడమ తెప్పం అని రాజీనామా చేయడం జరుగుతుంది. పార్టీ ట్యాగ్లైన్ పెట్టుకున్న మనం ఈరోజు ఆ మాట తప్పడంతో మరింత నిరాశకు గురి అవడం జరిగింది. ఇంకో ప్రత్యేకమైన పరిస్థితి ఇక్కడ ఏంటంటే 100% ఓడిపోయే పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో కూడా ఏ సర్వేల్లో చూసినా ప్రజల అభిప్రాయం చూసినా ఓడిపోతారన్న వ్యక్తి, ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి టికెట్ ఇచ్చి ఈ నియోజకవర్గ ప్రజల మనోభావాలను దెబ్బతీయడం చాలా దురదృష్టకరం. వారికి ఇప్పుడు అభ్యర్థికి కూడా ఓడిపోతారని తెలుసు, కాకపోతే ప్రత్యర్థి వారి కుటుంబ సభ్యుడు కాబట్టి కుటుంబం నుంచి ఈ పదవి సందర్భంగా ఆమదాలవలస నియోజకవర్గంలో మా కుటుంబంలోనే ఉండాలన్న ఏకైక కారణంతోనే ఈ ప్రయత్నం తప్ప పార్టీ మీద ఎటువంటి ఇష్టం కానీ పార్టీని గెలిపించుకోవాలన్న ఆలోచన కానీ కాదని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా పార్టీకి మరొకసారి తెలియజేస్తుంది. సువారి దివ్య అలాగే మా కుటుంబ సభ్యురాలు అదే గ్రంథాలయ సంస్థ చైర్మన్ సువర్ణ గారు, ఆమదాలవలస నియోజకవర్గంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు గడిచిన 5 సంవత్సరాలు అందరూ జరిగిన అన్యాయాలు, రాజీనామా అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు ప్రతి సమయం సందర్భంలో పార్టీ దృష్టిలోకి వెళ్ళినప్పటికీ, మేము తీసుకొని వెళ్ళినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన కూడా అవినీతి వ్యక్తులకు ప్రోత్సహించినట్టు అవుతుంది. అంతేకాకుండా కుటుంబ రాజకీయాల వలన ఈ నియోజకవర్గ ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు దయచేసి మీరు కానీ మీ ద్వారా నియోజకవర్గ ప్రజలు కానీ గమనించాలి. సామాన్య ప్రజలకి అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకులకు ఇబ్బందులు ఉండకుండా వారి వారి స్థాయిల్లో ఇబ్బందులు ఉంటాయి. కానీ ఈ 2 పార్టీల్లో అభ్యర్థులుగా కొనసాగుతున్న వ్యక్తులకు మాత్రం ఈ సందర్భంగా వారి అంతర్గత చీకటి ఒప్పందాలకు అనుగుణంగా అలాగే వాళ్ళు వ్యవహరించి ఈ నియోజకవర్గాన్ని జిల్లా గ్రంథాలయ అధపాతాళానికి తొక్కడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. మాజీ మండల పార్టీ అధ్యక్షులు సువారి అనిల్ కుమార్ గారు, సర్పంచ్ అందరూ అందువలన ఈరోజు రాజీనామా చేయడం. ఇటువంటి సందర్భంలో ఆమదాలవలస నియోజకవర్గ ప్రజలకు ఖచ్చితంగా ఆత్మగౌరవంతో కూడిన ఆమదాలవలస నిర్మాణానికై రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి
పార్టీ పదవులకు రాజీనామా చేసి ప్రజల ముందుకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.